బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ బైపోల్స్ కు సిద్ధమవుతుంది. ఖైరతాబాద్ స్టేషన్ కనుపూర్ నేతలకు అధిష్టానం అలర్ట్ చేస్తుంది. ఇక ఖైరతాబాద్ బైపోల్ అనివార్యమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మన్నే గోవర్ధన్ రెడ్డిని పోటీకి సిద్ధంగా ఉంచాలని పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గోవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తరహాలోనే 2014 నుండి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ ఆదేశాలతో వార్డులు బస్తీల వారీగా బీఆర్ఎస్ నేతలు డేటాను సేకరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది. మొదటి విడత కింద 4 విచారణ పూర్తి అయింది. రెండో విడత విచారణకు సంబంధించి ఈ రోజు మరొక 2 విచారణ కూడా పూర్తి అయింది. అయితే రేపటితో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తి కావాల్సినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయితే కనుక మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. అయితే అందులో ముఖ్యంగా కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్. అయితే వీళ్ళిద్దరి పైన కూడా ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తొందరలోనే వీళ్ళపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి ఆదేశాల మేరకు కొంత విచారణ స్పీడప్ చేశారు. అయితే ఈ కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళిద్దరి నుంచి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. కానీ ఆ నోటీసులకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రిప్లై రాలేదు. అయితే 1-2 రోజుల్లో స్పీకర్ కార్యాలయాన్ని వీళ్ళిద్దరు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎందుకంటే పూర్తి ఆధారాలతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరడం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం పూర్తి స్థాయి ఆధారాలతో ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పడము, ఇవన్నిటిపైన కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అందులో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ యొక్క అనర్హత వేటు మొదటిగా వీళ్ళపైన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కూడా కేటీఆర్ ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది, దానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా కొంత హింట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే 2005 మన్నే గోవర్ధన్ ప్రస్తుతం ఒక పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే మన్నే గోవర్ధన్ కే కొంత టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మన్నే గోవర్ధన్ కి ఒకవేళ టికెట్ ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనే పైన కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కేసీఆర్ ని కలిశారు. అయితే జూబ్లీహిల్స్ ఓటమి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి అంటే ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పూర్తి స్థాయి నుంచి అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా కార్యకర్తలను పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే మొదటగా వచ్చేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవేళ మన్నే గోవర్ధన్ కి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో మన్నే గోవర్ధన్ 2005లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి తన యొక్క రాజకీయ జీవితం ప్రారంభమైంది. అయితే 2005లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా చాలా
ఎంతో కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, రైతుల తరపున కావచ్చు, ప్రజల తరపున కావచ్చు అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మన గోవర్ధన్ అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మొదటి నుంచి కూడా 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ ఇచ్చిన తర్వాత సిట్టింగ్ స్థానమైనటువంటి బీజేపీ రామచంద్రారెడ్డి చేతిలో మన గోవర్ధన్ రెడ్డి ఓడిపోయారు. అయితే దాని తర్వాత కూడా 2018లో మరొకసారి కూడా టికెట్ ఆశించారు. అయితే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం లేవదని చెప్పేసి భావించినటువంటి మన గోవర్ధన్ ఒక రెబల్ క్యాండిడేట్ గా దించాలని చెప్పేసి తన సతీమణి దించడంతో కొంత వాళ్ళిద్దరికి అంటే పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కొంత ఇబ్బందులు తలెత్తినటువంటి అంశాన్ని గుర్తించినటువంటి పార్టీ మరొకసారి 2023లో కూడా టికెట్ ఇవ్వలేదనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈసారి కనుక ఖచ్చితంగా టికెట్ ఇస్తే కనుక మన గోవర్ధన్ రెడ్డికే ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులకు ఇస్తే కొంత అక్కడ ఎక్కువగా అంటే యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే పార్టీ కోసం కష్టపడడం కావచ్చు, పార్టీకి చేసినటువంటి సేవలను కావచ్చు, ఇతర నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కావచ్చు, ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గ కార్యక్రమాలకు సంబంధించి తన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినటువంటి నేపథ్యం కాకుండా తన భార్య కూడా తన సతీమణి కూడా ఇప్పటికీ కార్పొరేటర్ గా ఉండడం, చాలా చలాకీగా ఉండడం, ఇవన్నీ అంశాలు కూడా మన గోవర్ధన్ రెడ్డికి పనిచేస్తాయని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇండైరెక్ట్ గా ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమక్షంలో కార్యకర్తలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్.